ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీ కృప నీ ప్రేమను బట్టి ఈ ప్రాంతంలో తండ్రి మీరు ఏర్పాటు చేయబడిన జీసస్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ సంఘాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీ కృప మీ దయను బట్టి తండ్రి 13 సంవత్సరాలు ఎలాగైతే కాచి కాపాడి మరి 14వ సంవత్సరంలోనికి నడిపిస్తున్నారో తండ్రి, ఈ 13 సంవత్సరాలు ఎవరికి వారు ఏ రీతిగా తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తునందు నిలిచి ఆత్మ సంబంధంగా ఎలా ఫలభరితమైన జీవితం జీవించారో, లేక ఏ బలహీనతలు వెంటాడుతున్నాయో ఒకసారి గ్రహించే మనసును దయచేయండి. ఇదిగో తండ్రి, మొదటిగా రాత్రికాల సమయంలో జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి, వచ్చిన దైవ సేవకులు ఇప్పటి వరకు చక్కని మరి ఆర్కెస్ట్రాను అందించిన మరి సహోదరులను బట్టి, చక్కని కీర్తనలు పాడిన తండ్రి క్వార్ టీమ్స్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అల్పుణ్య అయోగ్యుని తండ్రి మరి నన్ను కూడా తండ్రి మీ పరిచర్యలో మరి వాడుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ సమయంలో కూడా తండ్రి మీ ఆత్మ సహాయం అందించి మేమందరము తండ్రి మరి 13వ వార్షికోత్సవ సంఘ క్షేమం కొరకు తండ్రి మా ఆత్మ సంబంధమైన జీవితాలు ఏ రీతిగా బలపరుచుకోవాలో మీరే తోడుగొండి సహాయం చేయమని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిదండి. మరోసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని కృపను బట్టి దేవుడి దయను బట్టి సంఘము మొదటి నుంచి భూమి మీద దేవుడికి ఏదైనా ఇష్టమైనది ఏదైనా ఉందంటే సంఘం. ఆ సంఘం కొరకు ఆయన చేసిన త్యాగం, ఆయన కలిగి ఉన్న నిత్య సంకల్పం చాలా పవిత్రమైనవి, చాలా గొప్పవి. కానీ ఈ యొక్క సంఘం విశిష్టతే తెలుసుకోవడంలో, ఏ సంఘం అయితే దేవునికి మహిమగా ఉండాలని ఆశపడుతున్నాడో దేవుడు, ఆ ఆశను మొదటి నుంచి కూడా నీరు కారుస్తూనే సంఘాలు ఉంటున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలీలని మొదటి సంఘముగా వారందరినీ ఒక ప్రాంతానికి తీసుకొచ్చి వారి బాగోగులు, వారి కష్ట సుఖాలు, వారి సమస్తాన్ని దేవుడు మరి ఎంతగానో వారికి సహకారంగా ఉండి ఉపకారించి మరి ఐగుప్తు నుంచి తీసుకొచ్చి వారి జీవితాలు బాగుండాలని, వారి కుటుంబాలు దేవునితో చక్కని అనుబంధం కలిగి ఉండాలని దేవుడు ఎన్నో కలలు గని వారికి ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగా కూడా ఎన్నో రకాలు దేవుడు వసతులు కల్పించిన ప్రతి వసతిని ఉపయోగించుకున్నారు. కానీ దేవుడు అనుకున్న జీవితాలు, దేవుడు అనుకున్న కుటుంబ వ్యవస్థ మాత్రం ఏర్పడలేదు. ఎందుకంటే యెషయా ప్రవక్త ద్వారా ఆ విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు జాగ్రత్తగా చదివితే మనకి ఇక్కడ విషయం అర్థమవుతుంది. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని కొరకు ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బహుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. ఒకనాడు ఇశ్రాయేలీలు ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి కుటుంబం పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ, ఎన్నో అవసరాలు తీరుస్తూ, వారు చక్కగా దేవుడితో కలిసి ఉండాలని, ఒక ద్రాక్ష తీగకు గుత్తులైతే ఎలాగైతే కాస్తాయో ఆ కాసిన గుత్తుల్ని ఎంత మురిసిపోతామో ఫలించాయని దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ఇశ్రాయేలీలుగా దేవుడు ఏర్పాటు చేసిన సంఘం
ఒక చక్కని ఒక కుటుంబంగా, ఓ చక్కని ఆత్మీయ పరిస్థితిగా అది దేవుడు ఆ తీగను, ఆ తీగకు ఫలించే ద్రాక్షావళి తీయగా, చక్కగా అందరికీ ఉపయోగపడేదిగా, అది దేహానికి అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి ద్రాక్ష పొట్లు. అలాంటిది ఇక్కడ ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే, ఈ దేవుడి చేత నాటబడిన ప్రతి తీగ ఫలించాలని, ఆ ఫలించిన తీగ ప్రతీది కూడా మరి ద్రాక్ష గుత్తులు కాయాలని దేవుడు ఎదురు చూసి, దాని కొరకు ఒక బురుజు కట్టి, ఒక తొట్టును తొలిపించి అక్కడ ఏర్పాటు చేసి, ఇక ఈ సంవత్సరం చక్కగా పంట ఫలిస్తుంది అని దేవుడు ఎదురు చూసి, ఆ ఫలించిన ఆ యొక్క ద్రాక్ష పళ్ళను చూస్తే అది కనీసము నోటిలో పెట్టడానికి కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. ఎందుకు నోట్లో పెట్టడానికి కూడా ఉపయోగం లేకుండా అయిపోయిందని జాగ్రత్తగా ఆలోచిస్తే, అవి కారు ద్రాక్షలు కాశాయి. దేవుడు నాటింది చక్కగా రాళ్ళు తవ్వి సారవంతమైన కొండ మీద, ఎత్తైన కొండ మీద ఆ తీగలు ఫలించాలని చక్కగా ఓ మంచి తీగలు నాటించి దేవుడు ఏర్పాటు చేస్తే, ఆ ఏర్పాటు చేయబడిన ఆ ద్రాక్షావనము ఏమి కాసాయట? కారు ద్రాక్షలు కాశాయి. కారు ద్రాక్షలు కాశాయి. అంటే రైతు ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. ఒకటి కాకపోతే ఒకటైనా ఒక మంచిది ఉంటే ఎంతో కొంత సంతోషం ఉండును. కానీ ఎక్కడ కూడా అక్కడ రాయబడిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, ఏది కూడా పనికి వచ్చే ద్రాక్ష తీగ ఒకటి లేకపోయింది. ఏ ఒక్క గుత్తు కూడా ఉపయోగపడకుండా టోటల్ మొత్తం ఆయన నాటిన ఆ తీగలన్నీ కూడా ఏ రీతిగా అక్కడ ఏర్పాటు చేయబడి అవి ఫలించాయి అంటే, ఎదుగుతానికి మొక్కలు ఎదిగాయి, కాయడానికి గుత్తులు కాశాయి. కానీ వాటిని చక్కగా తినే సమయానికి వచ్చేసరికి కారు ద్రాక్షలు, అంటే ఎవ్వరికి నోట్లో పెట్టలేనిది. ఇది జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకనాడు చరిత్రలో ఇశ్రాయేలీలను బట్టి ప్రపంచానికి దేవుని సంఘం ఎలా ఉంటుంది, దేవుని బిడ్డలు ఇంత ఉన్నతంగా ఉంటారని తెలియపరచడం కొరకు దేవుణ్ణి ఆధారంగా చేసుకుని ఇశ్రాయేలీల జీవితాలు బాగుండాలని దేవుడు మొదటి సంఘాన్ని ఏర్పాటు చేస్తే, ఆ సంఘములో వచ్చిన కాయలు ఏంటంట? కారు ద్రాక్షలట. ఇది జాగ్రత్తగా ఆలోచిస్తే నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు ఇదే మాట అంటున్నారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము. ఒకనాడు దేవుడికి మరి ఓ మంచి ద్రాక్షావళి కాయాలని దేవుడు ఎదురు చూస్తే, ఆ దేవుడు ఎదురు చూసిన ఆ దేవునికి నిరాశే మిగిల్చారు. ఆ నిరాశ నుంచి బాధలే ఆయన పడ్డాడు. ఆయనకి సంతోషం లేకుండా చేశారు. ఇదిగో ఈ నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే 15వ అధ్యాయం 1వ వచనములో, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఒకనాడు తండ్రి వ్యవసాయం చేస్తే ఓ నిజమైన ద్రాక్షావళి రావలసిన పరిస్థితుల నుంచి కారు ద్రాక్షలు వచ్చాయి. ఈ కారు ద్రాక్షల వల్ల దేవునికి ఏమీ ప్రయోజనం కనపడలేదు, వాటికి కూడా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా కట్టబడిన సంఘం తీగలు. ఈ తీగలు ఏం చేయాలంటే క్రీస్తుని ఆధారంగా చేసుకొని ఫలించాలి. అంటే ఈ నూతన నిబంధనలో యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం దేని మీద కట్టుకోవాలి అంటే క్రీస్తు మీద ఆధారపడి కడితే. అందుకని యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావళిని, ఆ తీగకు, ఆ కాండానికి తీగలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు సంఘాన్ని. ఆ సంఘముగా మనం ఆ తీగలు ఆయనతో కలిసి ఉంటే మనము కూడా ఫలిస్తాం.
అదే చెప్తున్నాడు ఆయన 5వ వచనంలో. ఒకసారి చూడండి ఇక్కడ. నేను ద్రాక్షావళిని, నేను తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎందుకంటే ఫలించిన ఆ తీగ, ఆ యొక్క కాండానికి తీగలుగా మనం ఉంటే ఫలిస్తాము. కానీ ఆ ఫలించిన ఆ కాండానికి దూరంగా ఉంటే ఫలించము. అదే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఇక్కడ. ఈ అధ్యాయంలో చదివితే కొన్ని తలంపులు ఉంటాయి, చాలా తలంపులు ఉంటాయి. ఏంటంటే నా తండ్రి, నా మాట, నా శిష్యులు, నా ప్రేమ, నా ఆజ్ఞ. అలాగే ఈ తలంపులన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇవన్నీ క్రీస్తుతో మనం జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు కూడా ఫలిస్తాయి. సంఘ క్షేమం కొరకు, సంఘం క్షేమాభివృద్ధి దేనితో ముడిపడి ఉందంటే యేసుక్రీస్తు వారితో ముడిపడి ఉంది. యేసుక్రీస్తు వారితో ప్రతి ఒక్కరూ తీగలుగా ఆయన మీద ఆధారపడితే, ఆయన చెప్పింది చెప్పినట్లు మన జీవితంలో జరిగిస్తే, ఆయన ఎలాగైతే నిజమైన ద్రాక్షావళిగా ఆయన ఈ ప్రపంచానికి రక్షణ ఇచ్చాడో, ఈ లోకానికి రక్షకుడిగా ఎలాగ ఆయన కొనసాగించాడో, ఈరోజు కూడా ఈ పెనుమంట్ర, ఈ పరిసర ప్రాంతాలలో దేవుడు ఏర్పాటు చేయబడిన జీసస్ ఫెలోషిప్, ఈ యొక్క మినిస్ట్రీస్ కూడా దేవుని ఆశీర్వాదాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అందించాలని దేవుడు ఒక కలగన్నాడు. దేవుడు ఒక ఆశ ఉంది కాబట్టే ఇక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది, ఎన్నో సంఘాలు ఉండగా. మరి ఈ యొక్క సంఘములో ఉన్న మనము ఏ రీతిగా మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకుంటున్నాం? దేవుని వాక్యాన్ని బట్టే కట్టుకుంటున్నామా? వాక్య సంబంధంగానే మన జీవితం నడిపించుకుంటున్నామా? లేదా సంఘములోకి వచ్చి ప్రభు శరీరము, ప్రభు రక్తం తీసుకొని మన తలంపులతోనే వెళుతున్నామా? మన ఆలోచనలతోనే భక్తి చేస్తున్నామా? మన ఆలోచనలు, మన తలంపుతో భక్తి చేస్తే ఏమైనట్టంటే ఫలించలేని తీగలుగా ఉండిపోతాం. అందుకనే మన జీవితాల్లో ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఏదైనా ఒక కష్టం వచ్చినా, ఏదైనా ఒక శోధన వచ్చినా ఏమైపోతుంటామంటే బలహీనపడిపోతుంటాం, సంఘానికి దూరం అవుతూ ఉంటాం. ఇక మనకి ఎవరు ఏది చెప్పినా అర్థం కాదు, అర్థం చేసుకునే మనసు మనలో నుంచి దూరం అయిపోతూ ఉంటుంది. నిజం ప్రియమైన దేవుని వల్ల అదే చెప్పాడు. ఆ కాండానికి కనుక దూరంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఫలించరు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఎప్పుడు ఫలిస్తారంటే సంఘానికి శిరస్సు క్రీస్తు కాబట్టి, ఆ క్రీస్తు ఆశయాలు సంఘం నెరవేర్చాలి కాబట్టి, నెరవేర్చే సంఘములో అందరూ క్రీస్తుని ఆధారంగా చేసుకొని ఆ జీవితాన్ని కొనసాగించినప్పుడు చక్కగా ఉంటుంది ప్రియమైన దేవుని వలన. అందుకని ఒక విషయాన్ని మీ ముందు చెప్పాలని ఆశపడుతున్నాను ఆత్మ సహాయంతో. ఒకసారి చూడండి, ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. ఆయన నిజమైన ద్రాక్షావళికి అవటానికి ఒక కారణం చెప్తున్నాడు. ఏంటి ఆ ఒక కారణము? అది ఏంటనేది ఇక్కడ మనం జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది. ఏమని చెప్తున్నాడు? 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. అంటే మన జీవితం ఫలభరితంగా ఫలించాలి అంటే ఆయన నిజమైన ద్రాక్షావళిని అని ఆయన చెప్పాడు. అంటే నేను నిజమైన ద్రాక్షావళి అవటానికి నా జీవితంలో ఏం జరిగింది, నా జీవితంలో నేను ఎలా జరిగించాను అన్న విషయాన్ని చెప్తున్నాడు. నా తండ్రి ఆజ్ఞను గైకొని, అంటే దేవుడి ఆజ్ఞను ఎప్పుడైతే ఆలోచించి అర్థం చేసుకొని ఆ ఆజ్ఞ ప్రకారంగా మనం ఉంటామో ఆ ఉండేదాన్ని ఏమన్నాడంటే ప్రేమ అన్నాడు. ఎందుకంటే ప్రేమతో ఉండే వ్యక్తి దూరం అవడం, ప్రేమతో ఉండే వ్యక్తి ఎప్పుడూ కలిసే ఉంటాడు, ప్రేమతో ఉండే వ్యక్తి అందరితో కలిసే ఉంటాడు.
ప్రేమతో ఉండే వ్యక్తి ఎదటి వ్యక్తి కష్టాన్ని అర్థం చేసుకుంటాడు. ప్రేమతో ఉండే వ్యక్తి కష్టంలో ఉన్నవారి పట్ల ఆలోచిస్తాడు. ప్రేమతో ఉన్న వ్యక్తి చక్కగా దేవునికి నేను ఎలా ఉపయోగపడాలని ఆలోచిస్తాడు. అలా కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం, అంటే పరలోకములో ఉన్న తండ్రి యేసుక్రీస్తుని ఏ సంకల్ప ప్రకారంగా ఆయన ఈ లోకానికి పంపాడో, పంపిన ఈ లోకములో ఎప్పుడూ తండ్రికి దూరంగా లేకుండా, తండ్రి ఏమైతే యేసుక్రీస్తు వారి యందు అనుకున్నాడో అనుకున్న ప్రకారము ఆయన మాటను యేసుక్రీస్తు వారు ఎలా భావించాడంటే, ఒక ఆజ్ఞగా భావించి ఆ ఆజ్ఞను గైకొని తన జీవితాన్ని సార్థకత చేసుకొని దేవుడు అనుకున్న ప్రకారంగా ఈ లోకానికి శిలువ మీదకి వెళ్ళి ఆయన రక్షణ అందించాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల, యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి ప్రేమయందు, దేవుని ప్రేమయందు స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చక్కగా దేవుని మధ్య ఆయన మధ్య ఉన్న ప్రేమను ప్రజలతో ఆ ప్రేమను పెంచి, ఆ ప్రజల్లో ఆ ప్రేమను పెంచి, ఆ ప్రజలకు ఆయన ద్వారా దేవుని ప్రేమను పంచి చక్కగా యేసుక్రీస్తు వారు దేవుణ్ణి మహింపరిచిన సందర్భాలు మనకు తెలుసు. అందుకనే ఆయన తిట్టిన వాడిని ఎప్పుడైనా తిట్టాడా? ఆయన కొట్టిన వారిని ఏమైనా కొట్టాడా? ఆయన సిలువేసిన వారిని ఏమైనా సిలువేశాడా? ఏమీ లేదండి. ఒకటే మాట అన్నాడు, ఎంత ప్రేమ ఉంటే అంటాడు, వీరేం చేస్తున్నారు. ఇది బాగానే చెప్తాం మనం మాత్రం పక్కల్ని కుదరదు. కూర్చుండే చోట చిన్న కాలు తగిలితే కళ్ళు ఎర్ర చేసి చూస్తాం మళ్ళీ మనం. కొద్ది దూరంగా కూర్చోవచ్చు కదా, అసలే గాలి వేయట్లేదు అయ్యి అని, అంతే కదండి. చిన్న కూర్చుండే దగ్గరే నిజమండి, ప్రేమ జరిగించడం చాలా కష్టం. పాడడమే కష్టమైంది మన సహోదరు మనకి. ఒక పక్కన పాడుతున్నారు, ఒక పక్కన తడిసిపోతున్నారు. చెమట. నిజం. ప్రేమను జరిగించాలంటే ఇంకెంత కష్టం ఉంటుంది చూడండి. పాడితేనే దానికి మ్యూజిక్ అందించడానికే సహోదరులు ఎంతో కష్టపడ్డారు. అది జరిగించాలంటే ఇక సామాన్యమైన విషయం కాదు. అందుకని దాన్ని ఏమన్నాడంటే ఒక ఆజ్ఞగా తీసుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు సంఘము కూడా క్రీస్తు ఎలాగైతే దేవుని మాటను, దేవుని వాక్యాన్ని ఆజ్ఞగా తీసుకున్నాడో, ఈరోజు కూడా సంఘం క్రీస్తు మాటలను, క్రీస్తు ద్వారా రాయించబడిన ఈ యొక్క లేఖనాన్ని, ప్రతి మాటను కూడా ఒక ఆజ్ఞగా స్వీకరించినప్పుడు ఆ ఆజ్ఞను జరిగిస్తే చక్కగా యేసుక్రీస్తు ఎలాగైతే నిజమైన ద్రాక్షావళిగా ఫలించారో మనము కూడా చక్కగా ఫలిస్తాం ప్రియమైన దేవుని వల్ల. అప్పుడు సంఘం కూడా చాలా ఆనందంగా ఉంటుంది దేవునికి. సంఘములో కూడా ఆత్మీయత పెరుగుద్ది, సంఘములో ఐక్యత పెరుగుద్ది, సంఘములో సంతోషం ఉంటుంది, సహోదరుల మధ్య ప్రేమ బలంగా ఉంటుంది ప్రియమైన దేవుని. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఆజ్ఞ ప్రకారంగా మన జీవితంలో జరిగించినప్పుడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా తండ్రి ఆజ్ఞను గైకొని ఎలాగైతే నా తండ్రి ప్రేమయందు నిలిచున్న ప్రకారము మీరు కూడా నా ఆజ్ఞను గైకొని నా ప్రేమయందు నిలిచి ఉండండి. ఏంటి ఆయన ఆజ్ఞ? 12వ వచనం చూడండి. ఆయన ఆజ్ఞ ఏంటో చెప్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము. మీరు ఒకరినొకరు తిట్టుకోండి, ఒకరినొకరు కొట్టుకోండి, ఒకరినొకరు ద్వేషించుకోండి అని రాయబడి ఉందా? నా దాంట్లో అలాగ ఉంది, మీ దాంట్లో ఎలాగుంది? ఇక్కడ ఆల్రెడీ కొంతమంది మాట్లాడుకొని కొన్ని నెలలు అయ్యి ఉంటుంది, కొన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది. ఒకే సంఘం మళ్ళీ మనం, దేవునికి స్తోత్రం. కానీ ఒకరంటే ఒకరికి ఎట్టదు. ఇక్కడ బాగానే ఉంటాం, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాం, చూసావా ఆవిడ ఏం చేసిందో, వడ్డించి దగ్గర ఏం చేసిందో నేను చెప్తానే ఉన్నాను కదా, చూసావా ప్రభాకర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగున్నారో, ప్రభాకర్ గారు లేనప్పుడు చూడాలి, వాళ్ళకి తోకలు ఒకటే తక్కువ. ఎంత నటిస్తున్నారో చూసావా? ఇది ఐక్యత, సంఘం ఐక్యత, ఈ సంఘంలో ప్రేమ. నిజం ప్రియమైన దేవుని వలన ఇంకా మనము రాత్రి చెప్పబడినట్లుగా విశ్వాసములో గొప్ప విశ్వాసానికి వెళ్ళలేకపోతున్నాం.
ఎందుకంటే చెప్పారు కదా రాత్రి, ఆత్మఫలములో మొదటి ఫలం ఏంటి? రెండో ఫలం విశ్వాసం, మొదటి ఫలం ప్రేమ. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమని చెప్తున్నాడు? నా ప్రేమ, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞ అంట. ఇది నెరవేరుస్తారా? ఈ 13వ వార్షికోత్సవంలో నెరవేరుస్తామన్న వాళ్ళు చెయ్యొత్తండి. ఫోటో తీనైనా జాన్. ఏదైనా తేడా వస్తే అప్పుడు అడుగుదాం వెళ్ళని. ఎవరు ఎత్తట్లేదేంటి? మరి కొన్ని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి దేవునికి మహిమగా మనం ఫలించాలని, మారాలని, సంఘ కార్యక్రమం దేవుడు గొప్పగా జరిగించాలని ఎంతో పొద్దున్నే కష్టపడిపోయారు. టిఫిన్లు తెస్తానంటే వద్దండి పులిహార చేసుకుందామని చక్కగా పంచుకొని తినేసారు. ఎంత ప్రేమ! మరి ఆ ప్రేమను కొనసాగిద్దాం. అందుకే చేతులెత్తండి, ఫోటో తీస్తాం. చేద్దామంటారా? చాలా కష్టమండి. పాడడానికే చెమటెట్టింది కదా. ఓ పల్లవి 3 చరణాలు పాడడానికే ఎప్పుడు కూర్చుంటామా అని కాళ్ళు ఇలా ఊపి ఎంతో కష్టపడ్డాం. ప్రేమను జరిగించడం చాలా కష్టం ప్రియమైన దేవుని వల్లరా. అందుకని యేసుక్రీస్తు వారు దాన్ని ఏమన్నాడంటే, ఒక ఆజ్ఞగా తీసుకోవాలి మీరు. ఇది నా జీవితంలో జరిగించాలి. ఇది జరిగించాడు కాబట్టి యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి రక్షణ ఇవ్వగలిగాడు. ఇది జరిగిస్తేనే సంఘం ఐక్యతగా ఉంటుంది. ఇది జరిగించినప్పుడే సంఘములో చక్కని క్షేమాభివృద్ధి ఉంటుంది. ఇది జరిగించిన ప్రతి కుటుంబం కూడా దీవించబడుతుంది. ఇది జరిగించిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడతారు అని దేవుడు చెప్పినా అది జరిగించడం కష్టమండి అంటున్నారు మనం. అంతే కదా? నిజం ప్రియమైన దేవుని వలన ఆలోచించండి. ఎందుకంటే ఇది నా ఆజ్ఞ అంటున్నాడు. ప్రేమ. ఎందుకంటే ఈ ప్రేమ లేకపోవటం వల్లే ఈ మానవాళికి, ఈ సృష్టికి మొదటి హత్య జరిగింది. చూడండి, మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మూడో అధ్యాయము 11వ వచనం చూడండి. మనము ఒకరినొకడు ప్రేమింపవలననిదే మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మొదటి నుంచి ఒకటే చెప్తున్నాడు దేవుడు. బాధ ఒకటే, మీరు ప్రేమ కలిగి ఉండాలి. మీరు ప్రేమతో జీవించాలి. మీ కుటుంబం ప్రేమతో ఉండాలి. మీ మధ్య ఉన్న బంధం ప్రేమతో ఉండాలి. మీతో ఎవరు కలిసినా మీ నుంచి ప్రేమే వారికి అందాలి. ఇది దేవుడు కోరుకునేది. ఇది దేవుడు ఆజ్ఞ. ఇది యేసుక్రీస్తు వారు కూడా ఇది కూడా నా ఆజ్ఞ అంటున్నాడు. ఎందుకంటే అది తండ్రి ఆజ్ఞ ఆయన నెరవేర్చాడు కాబట్టి నా ఆజ్ఞ కూడా తండ్రి ఆజ్ఞే. ఆ తండ్రి ఆజ్ఞ ఏంటంటే ప్రేమే. ఇది మొదటి నుంచి కూడా దేవుడు కోరుకునేది సంఘము నుండి ఇదే. సంఘములోకి రావటం, సంఘములో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఫలించాలని కోరుకుంటున్నాడంటే, ఇదిగో నిజమైన ద్రాక్షావళి యేసుక్రీస్తు ఎలాగైతే ఫలించాడో అలా ఫలించాలని కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని వల్ల. మనం అలా చెయ్యం. కారు ద్రాక్షలు మనం అన్నీ కూడా ఇంటికి వెళ్ళి అడగాలి. ఏమండి సహోదరిమణి గారు మా సంఘంలో చక్కగా పాడుతున్నారండి, మంచి పరిచర్య చేస్తుందండి. ఏంటండి పరిస్థితి అంటే, బాబు అక్కడే చేస్తుంది బాబు, ప్రభాకర్ గారి సంఘంలోనే చేస్తుంది. మా ఇంటికాడ కారు ద్రాక్ష ఆవిడికి నేను చెయ్యాలి. అక్కడ మాత్రం దేవుడి పని అన్నీ చేస్తారు, ఇక్కడ మాత్రం మేము చెయ్యాలి నాయన అంటారు ప్రియమైన దేవుని వారు. నిజమండి. చాలామంది గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు మేము చెప్తూ ఉంటాం, నిజంగా ఆయన రప్పించడం కోసం మేము చెప్తూ ఉంటాం, నిజంగా మంచి పరిచర్య చేస్తుందండి సహోదరమని, చక్కగా ఉంటుందండి. అప్పటికి ఇప్పటికీ చాలా మారిందండి అంటే, అక్కడేనండి బాబు, అయ్యగారు అక్కడేనండి, ఇక్కడేం లేదండి బాబు. ప్రియమైన దేవుని వారు, ఎంతకాలం ఈ మోసం, ఎంతకాలం ఈ వేషధారణ జీవితం? జీవం గల సంఘంలోకి వచ్చి క్రీస్తు ప్రాణం పెట్టి రక్తం కార్చి సంఘాన్ని ఏర్పాటు చేస్తే, ఈ సంఘంలో కూడా ఒక సీరియల్లో నటించినట్టు, లేదా ఒక సినిమాల్లో నటించినట్టు, లేదా అవకాశం కోసం లోకం నటించినట్టు సంఘములో కూడా నటించడమేనా? ఇది మానవద్దా? మనం మానాలంటున్నాడు.
ఆజ్ఞ నెరవేర్చేవాడు నటించడు, జీవిస్తాడు. ఎందుకంటే నేను నా తండ్రి ఆజ్ఞను నెరవేర్చిన వాడిని అన్నాడు యేసుక్రీస్తు. ఆయన నటించాడా, జీవించాడా? జీవించాడండి. పౌలు కూడా అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా బ్రతుకు మూలమునైనా సరే, నా బోధ వలనైనా సరే, బోధ కన్నా బ్రతుకు మూలనైనా సరే ఏదేమైనా దేవుణ్ణి మహింపరచాలనుకుంటున్నాడు. అంటే ఆయన కూడా ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ఎలాగైతే జీవించాడో నేను కూడా అలాగే జీవించాలని ఆశపడుతున్నానని సంఘానికి రాసిన పత్రికల్లో ఉంది. ప్రియమైన దేవుని వారు, మొదటి నుంచి కోరుకునేది అదే. ఏంటి? ఆ ప్రేమే. ఆ ప్రేమ లేకపోవడం వల్ల ఏం జరిగిందో కింద వచనంలో చెప్పాడు. అది చూసి ముగించుకుందాం. దైవ సేవకులు వచ్చారు. ఏమంటున్నాడు? మనం కయ్యేను వంటి వారమై ఉండకూడదు. కయ్యేను ఎవరో? దుష్టుడి సంబంధి. ఎందుకు దుష్టుడి సంబంధి అంటే, దుష్టత్వం కలిగిన వాడు ప్రేమ పంచలేడు. దుష్టత్వం కలిగిన వాడు ఎదటవాడికి హాని చేస్తాడు. చివరికి అతడు తమ్ముడైనా సరే హాని చేస్తాడు. కయ్యేను హేబేలు ఏమవుతాడు? కయ్యేనికి తమ్ముడిని ఏం చేశాడు? కయ్యేను చంపాడు. ఎందుకు చంపాడు? దేవుని ప్రేమ ఆయనలో లేకపోయింది. దేవుడు ప్రేమను పెడితే ఈ ప్రేమను పోగొట్టుకొని దుష్టుడు సంబంధిగా మారి కయ్యేను ఏం చేశాడు? హేబేలును చంపాడు. ఈరోజు కూడా యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి ఆయన నిజమైన ద్రాక్షావళిగా ఆయన ఉంటే, తీగలుగా ఉండి కాయవలసిన నిజమైన ద్రాక్షావళి కాయకుండా కారు ద్రాక్షలు కాస్తున్నామండి ఈరోజు సంఘంలో. సంఘ క్షేమం ఎలాగొస్తుందో చెప్పండి? క్షేమం ఎలాగుంటుంది? సంఘానికి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేశాడో ఆయనకు లోబడి క్రీస్తుని ఆధారంగా చేసుకొని, క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిన ఆజ్ఞ, ఆ ఆజ్ఞ ప్రేమ ఒకటి, ఇంకా చాలా ఉన్నాయండి ప్రియమైన దేవుని వలన. ఈ 15వ అధ్యాయంలో జాగ్రత్తగా ఈ కోణంలో ఆలోచించండి. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఒకనాడు కయ్యేను వంటి వారు మీరు కాకూడదని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే, ఆ కయ్యేను దేవుడు కోరుకున్న ఆ మొదటి ప్రేమ నుంచి కూడా తప్పుకుపోయి ఇప్పటికీ కూడా ఆ ప్రేమ రావాలని, ఆ ప్రేమామయుడుగా క్రీస్తు ఈ లోకానికి పంపితే ఆ క్రీస్తును నమ్మారు, కానీ ఆయన ప్రేమకు లోబడి ఆ ప్రేమను జరిగించడానికి ఏ ఒక్కరూ ఇష్టపడట్లేదని దేవుడు ఇక్కడ మళ్ళీ యోహాను గారు తన పత్రికలో రాశాడు. ప్రియమైన దేవుని, కయ్యేను సంబంధి కాకు. ఎందుకంటే కయ్యేను దేనికంటే లోకానికి లోక సంబంధిగా ఉన్నంత కాలం జీవం గల సంఘములో సంఘక్షేమాభివృద్ధిలో ఉండడం. అతని వల్ల సంఘక్షేమం కలగదు, సంఘములో ఐక్యత ఉండదు, సంఘానికి దేవునికి మహిమగా ఉండలేం. ప్రియమైన దేవుడు, మరి ఎందుకు ఈ 13 సంవత్సరాల నుంచి మన వల్ల దేవునికి మహిమ లేకపోయి, సంఘానికి క్షేమం రాకపోయి, మన కుటుంబం దైవకమైన ప్రేమలో మన కుటుంబాన్ని పెంచకపోయి ఏ భక్తి చేస్తున్నాం మనం? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారు. ఎప్పుడైనా సరే ఏమీ పర్వాలేదు, దేవుడు మనల్ని అందరినీ ప్రేమించే ఈ 13వ వార్షికోత్సవంలో ఇలా కూర్చోబెట్టాడు. ఒక్కసారి మన ఆత్మీయ జీవితాలు ఆలోచించుకోమంటున్నాడు, మన కుటుంబ పరిస్థితులు ఆలోచించుకోమంటున్నాడు. మనం దేవుడు ఏర్పాటు చేసిన ఈ సంఘం కొరకు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏంటి, అసలు మన సంఘముతో కలిసి మనం ఏ రీతిగా కొనసాగుతున్నాం, సంఘ క్షేమం కొరకు ఏ రీతిగా మన యొక్క త్యాగం ఉంది, ఒక్కసారి ఇవన్నీ ఆలోచించుకోమంటున్నాడు. ఎందుకంటే లోకమనే సంఘాన్ని బాగు చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వస్తే ఆ సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రియమైన దేవుని, ఒకనాడు ఇశ్రాయేలుకి దేవుడు సంఘముగా చేసి ఆ సంఘానికి ఆయనే ఆధారమయ్యి, ఆయనే అన్నీ తవ్వి, ఆయనే మంచి తీగను వేస్తే అవి కాసే టయానికి కారు ద్రాక్షలు అయినాయి. ఈ నూతన నిబంధనలో కారు ద్రాక్షలు కాదు, నిజమైన ద్రాక్షావళిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. ఇప్పుడు మీకు కూడా నా తండ్రి ఏమవుతాడు? వ్యవసాయకుడు అవుతాడు. మీరు నాతో ఉంటే ఏమవుతారు? నిజమైన ద్రాక్షావళి అవుతుంది. ఆ నిజమైన ద్రాక్షావళిగా ఉండాలంటే నేను నా తండ్రి ఆజ్ఞలను, నా తండ్రి చెప్పిన మాటను తూచా తప్పకుండా లోబడి
ఆయన ఏ రీతిగా అనుకున్నాడో ఆ రీతిగానే నా జీవితాన్ని 33.5 సంవత్సరాలు నడిపించుకున్నాను కాబట్టి నేను నా తండ్రిని మహింపరిచాను. నిజమైన ద్రాక్షావళిగా కనిపించాను. నిజమైన ద్రాక్షావళిని మీరు కూడా నిజమైన ద్రాక్షావళి కావాలంటే క్రీస్తు మీద ఆధారపడాలి. అందుకని మనల్ని ఏమన్నాడు? తీగలు అన్నాడు. ఆయన యందున్నే తీగలు ఏమవుతాయంట? ఫలిస్తాయి అని చెప్పాడు. నిజం ప్రియమైన దేవుని వలన సంఘానికి రావటం ముఖ్యం కాదు, కానీ సంఘములో ఐక్యతగా ఉండటం, ఐక్యతను కాపాడుకోవటం కొరకు ప్రయాసపడడం దేవుడు చాలా ఇష్టపడతాడు. అలాంటి వారి కుటుంబాలను, అలాంటి వారి జీవితాలను దేవుడు చక్కగా భద్రపరుస్తాడు. ఈ విషయాలన్నీ గమనించుకొని చక్కగా మనమందరం ఐక్యతతో ఈ 13వ వార్షికోత్సవంలో దేవునికి మహిమైన సంఘంగా ఉండాలని కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీ కృప నీ ప్రేమను బట్టి ఇదిగో తండ్రి, ఒకనాడు ఇశ్రాయేలీయులను తండ్రి మీరు ఒక సంఘముగా చేస్తే ఆ సంఘము కారుదాక్షలుగా మారాయి. ఇదిగో తండ్రి, నూతన నిబంధనలో క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘం మరి తండ్రి ఫలించాలని ఆ సంఘం ప్రాణం పెట్టిన క్రీస్తు నిజమైన ద్రాక్షావళి అన్నాడు. ఫలించడానికి కారణం ప్రేమే అని చెప్పాడు. ఆ ప్రేమే ఆజ్ఞ అన్నాడు. ఆ ఆజ్ఞ మొదటి నుంచి చెబుతున్నాడు అన్నాడు. కానీ మొదట ఆ ఆజ్ఞను లోబడలేదు కాబట్టి కయ్యేను తన తమ్ముడైన హేబేలును చంపాడు. ఈరోజు సంఘములో ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు ఆదరించుకొని అందరూ ఐక్యత ఉండాలని, కయ్యేని వంటి వారు కాకూడదు నేటి సంఘం అని వాక్యం ద్వారా నాతో మాత అందరితో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ రీతిగా ఈ 13వ వార్షికోత్సవ తండ్రి ఈ సంఘాన్ని క్షేమకరమైన పరిస్థితులు కల్పించమని, మా అందరికీ తోడుగా ఉండమని క్రీస్తు నామని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.